దేవుడు ఇంతమంది చాలా మంది ఉన్నారు, చాలా టైం పట్టేటట్టు ఇంతమంది వెయిటింగ్ లోపల ఒక్కొక్కరు పిలుస్తున్నారు అనమాట. మటన్ బిర్యానీ అయితే వచ్చేసింది గాయస్, చూసుకోవచ్చు పీసెస్ కానీ ఇవి. ఆహా, పొగలు పొగలు వస్తున్నాయి. ఆహా, పీసెస్ కూడా గట్టిగా వచ్చినాయి. హలో గైస్, ఈ రోజు ఒక స్పెషల్ స్పాట్ కి అయితే తీసుకొచ్చేసినాం. ఇది ఎక్కడో కాదనమాట, మన కోటిలో ఉన్న గ్రాండ్ హోటల్. సో చూసుకోవచ్చు గ్రాండ్ హోటల్ బయట అంబియన్స్ అయితే ఇట్లుంది. ఇది చాలా అంటే చాలా ఫేమస్ అనమాట ఈ ఏరియాలో. సో కింద అయితే ఇక్కడ కింద కూడా తినొచ్చు, ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ఒకటి ఉంటుంది ఏసీ డైనింగ్. సో అందులోకి అయితే వెళ్దాం మనం. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ పఫ్స్, బేకరీస్ ఐటమ్స్ కూడా ఉంటాయి, కేక్స్, కూల్ కేక్స్ అని. ఇక్కడ సిన్స్ 95 years ఇది. ఎందుకంటే 1935 లో ఎస్టాబ్లిష్ చేశారంట అది సిన్స్. సో దగ్గర 90 years అవుతుంది అనమాట. 95 కాదు, 90 years అవుతుంది. సో క్రేజ్ అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లో ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ బిర్యానీ. ఇప్పటి వరకు అయితే నేను ట్రై చేయలేదు. సో లోపలికి వెళ్ళి ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ఇది కూడా. మనకి స్వాతంత్రం ఫ్రీడమ్ రాక ముందు నుంచి ఉందన్నమాట హోటల్ ఇది. సో ఇక్కడ మెయిన్ హైలైట్ వచ్చేసి అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్తారు అందరూ చాలా మంది వరకు. ఇంకా 300 ఆ టైప్ లోనే ఉంటది మటన్ బిర్యానీ కూడా. అది కూడా ఫుల్. చాలా మంది అయితే ఇక్కడ వచ్చి తింటారు, రెగ్యులర్ గా తినేటోళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే 180కి సింగిల్ బిర్యానీ కూడా దొరుకుతుంది ఏసీలో కూర్చొని తినడానికి. చాలా అంటే చాలా ఫేమస్. సో లోపలికి వెళ్ళి అయితే ట్రై చేద్దాం కంపల్సరీ. మీరైతే వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. పక్కన సందులో ఇట్లా పార్కింగ్ కూడా ఉంటుంది అనమాట. సో సపరేట్ ఏముండదు పార్కింగ్ కి. ఇక్కడ ఎస్టిమేట్ 1935 అని ఉంది. పైన అయితే ఏసీ డైనింగ్ హాల్ ఉంటుంది అనమాట. ఇక్కడ కింద కాకుండా పైన ఫ్యామిలీ సెక్షన్. మనం అయితే ఫ్యామిలీ సెక్షన్ లో కూర్చొని అయితే తిన్నాము. కాబట్టి ఏసీలో ఎండాకాలం కదా, మంచి పైన అయితే బాగుంటుంది అని చెప్పి మంచి రిఫ్రెషింగ్ ఉంటుంది. దేవుడు ఇంతమంది చాలా మంది ఉన్నారు, చాలా టైం పట్టేటట్టు ఇంతమంది వెయిటింగ్ లోపల ఒక్కొక్కరు పిలుస్తున్నారు అనమాట. అయ్యా అయ్యా, చాలా దూరంగా ఉంది. కింద కూడా వెయిటింగ్ ఉంది, కాదు యుద్ధం చేయాలి అసలు. పైన ఎట్లుందంటే కింద కూడా వెయిటింగ్ ఉంది, మళ్ళీ కింద సపరేట్ పైన. లోపల అంబియన్స్ అయితే ఇట్లుంది మావా. జనాలు అయితే చాలా మంది ఉన్నారు, వెయిటింగ్ కూడా చాలాసేపు ఉంటుంది బయట. సో అంబియన్స్ పర్లేదు బాగానే ఉంది, కాకపోతే కొంచెం డిమ్ ఉన్నట్టు ఉంటుంది అనమాట. జనాల మీద జనాలు వస్తూనే ఉన్నారు లోపల ఖాళీ అవుతుంటే. మెనూ విషయానికి వస్తే మనం అయితే ఒక మటన్ బిర్యానీ ఒక ఫుల్ అయితే చెప్పుకుందాం 300 రూపీస్. చికెన్ బిర్యానీ అయితే 280 రూపీస్, హాఫ్ అయితే 170, మటన్ అయితే 180 ఉంది. సో ప్రైజెస్ అయితే పర్లేదు, రీజనబుల్గానే ఉన్నాయి. చూసుకోవచ్చు తందూరీస్, కబాబ్స్ అన్నీ ఉంటాయి. కాకపోతే మనం ఇక్కడ మటన్ బిర్యానీ ఫేమస్ కాబట్టి మేమైతే ఒక ఫుల్ మటన్ అయితే చెప్పినాం. సో టేస్ట్ ఎట్లుందో చూద్దాం. వస్తుంది మటన్ ఆర్డర్ చేసినాం, ప్లేట్స్ అయితే తీసుకొచ్చింది. సో టేస్ట్ ఎట్లుందో మీకు చేసి చెప్తాం. గ్రేవీ రైతా అయితే వచ్చేసింది గాయస్. ఇప్పుడు తిన్నాం అన్న రాలేదు, కానీ ఇది ఫేమస్ అంటారు, చాలా ఫేమస్ అంటారు గ్రాండ్ హోటల్. అభిట్ చాలా వచ్చినా కానీ ఇంతవరకు టేస్ట్ చేయలేదు, ఫస్ట్ టైం. దీని వెనకాల దీని ఆపోజిట్ లోనే మనకి బ్లూ సీ కూడా రెస్టారెంట్ ఉంటుంది. ఆపోజిట్ అంటే అట్లా పైకి బ్లూ సీ ఉంటుంది రెస్టారెంట్. అది కూడా చాలా ఫేమస్ అనమాట, చాయ్ చాలా ఫేమస్. సో మన నెక్స్ట్ ఆ వీడియో కూడా వస్తుంది. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇట్లాంటి మంచి మంచి వీడియోలు చాలా వస్తాయి. సో గ్రాండ్ హోటల్ అయితే 1935 అంటే 90 years నుంచి అయితే ఉందంట. బయట బోర్డు మీద అట్లే ఉంది. ఈ కోటిలో మీరు ఎటు సైడ్ వచ్చినా కనిపిస్తుంది మీకు చాలా వరకు, కానీ మీకు ఆ ట్రాఫిక్ లో అర్థం కాదు. సో లొకేషన్ మీరు గ్రాండ్ హోటల్ అని చెప్పి గూగుల్ లొకేషన్ లో పెడితే వచ్చేస్తుంది. మెయిన్ గాంధీ భవన్ మెట్రో స్టేషన్ కి అయితే దగ్గర గాంధీ భవన్ మెట్రో స్టేషన్. సో చాలా హైప్ అయితే ఉందన్నమాట. జనాలు కూడా పిచ్చగా ఉన్నారు. మేము వచ్చేసరికి బయట వెయిటింగ్ ఉంది. సో లక్ కొద్ది మాకు 3 members అని చెప్పి తొందర లోపల కానిచ్చిండు. సో బయట జనాలు కూడా ఫుల్ ఉన్నారు, హాఫ్ అన్ అవర్ వెయిటింగ్ ఉంది. వీళ్ళకి వెయిటింగ్ కింద బేకరీ కూడా ఉంది, ఆడ కూడా ఫుల్ జనాలకి. అంటే బేకరీ అంటే కేక్స్, పఫ్స్ ఆడ కూడా ఉంది, ఫుల్ ప్యాక్. చాలా పాతది, ఓల్డ్ రెస్టారెంట్. మీకు లైటింగ్ కూడా సగంగా ఉన్నది అంత కదా. కాకపోతే టేస్ట్ కోసమే నేనైతే వచ్చిన. చూద్దాం మటన్ బిర్యానీ పీస్ ఎట్లుంటాయి, రైస్ ఫ్లేవర్ ఎట్లుంటుంది మొత్తం చెప్తా. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. 90 years old. వెయిటింగ్ ఫుల్ ఆకలి అవుతుంది. ఎండలో తిరిగి వచ్చినాం, సమ్మర్ కదా, ఎండ అయితే చాలా గట్టి ఉంది. ఎండలు తిరిగి వచ్చేసరికి తీరిపోయింది అనమాట. ఎలిమినగర్ నుంచి వచ్చేసరికి మాకు సమ్మర్ ఏ రెస్టారెంట్ పోయినా మెయిన్ ఏసీ బుక్ చేసుకుంటాం. కింద ఉంది నాన్ ఏసీ, కానీ అది చచ్చిపోతాం. 20 రూపీస్ ఎక్కువ అంతే. ఏసీలో అయితే మంచిగా చల్ల కూర్చొని తినొచ్చు. ప్రైస్ అయితే రీజనబుల్ ఉన్నాయి. సో క్వాంటిటీ అయితే వచ్చిందో చూపిస్తాం మీకు. 300 రూపీస్ ఫుల్ బిర్యానీ. సో మనం మటన్ బిర్యానీ అయితే వచ్చేసింది గాయస్, చూసుకోవచ్చు పీసెస్ కానీ ఇవి. ఆహా, పొగలు పొగలు వస్తున్నాయి. ఆహా, పీసెస్ కూడా గట్టిగా వచ్చినాయి. బై ఇస్మే డబుల్ మసాలా ఆహా, పీస్ అయితే అబ్బా కాలుతుంది. మసాలా అయితే పర్లేదు, ఎక్కువ అని చెప్పాను తక్కువ అని చెప్పాను, బాగానే పడ్డది. పీస్ అయితే కొంచెం గట్టిగా ఉన్న బొక్కలు పడ్డాయి. చూసుకోవచ్చు బొక్కలే కొంచెం ఎక్కువ వచ్చినాయి అనమాట. ఇదైతే మెత్తటి పీసు, పర్లేదు బాగానే కుక్ అయింది మటన్ పీసు. చూసుకోవచ్చు. ఆహా, మంచిగా నిమ్మకాయ పిండుకొని డబల్ మసాలాతోటి
మటన్ బిర్యానీ పర్లేదు ఫస్ట్ బైట్. పర్లేదు బాగానే ఉంది. కాకపోతే మరీ కేఫ్ బావర్చి అంత చెప్పలేములే కానీ మంచిగానే ఉంది. కాకపోతే దీనికోసం సపరేట్గా మీరు చాలా దూరం వచ్చి తీసుకుని అయితే వేస్ట్. కానీ ఇక్కడ దగ్గరలో ఒకసారి ట్రై చేద్దాం అనుకుని అయితే ట్రై చేసుకోవచ్చు. బాగానే ఉంది, బాగానే ఉంది, మంచిగా క్వాంటిటీ కూడా బాగానే వచ్చింది. 300కి కొంచెం స్పైసీగా ఉందన్నమాట. టేస్ట్ అయితే పీసే కొంచెం గట్టిగా ఉంది కదా, కొంచెం అది వీళ్ళ స్టైల్ ఏమో. అంటే ఓల్డ్ పద్ధతి అది ఇలా అప్పటి నుంచి సేమ్ అదే టేస్ట్ మెయింటైన్ చేస్తాను. సేమ్ పాతది ఎట్లుంది ఇప్పుడు అదే టేస్ట్ అంటున్నారు. కానీ కారం ఉంది. సో ఇక్కడ నాకు కొంచెం వెరైటీ అనిపించింది అనమాట. జంబో ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ఇట్లాంటి బకెట్లు అయితే ఇస్తారు. భలే అనిపించింది నాకు. మిర్చిగా అసలు కూడా మంచిగా ఇట్లా పోసుకొని ట్రై చేద్దాం. జనరల్గా అయితే నాకు పెద్ద ఎక్కడ నచ్చదు. సో ఇక్కడ ట్రై చేద్దాం ఎట్లుందో. మిర్చిగా అసలు కలుపుకొని అంటే ఇది తింటుంటే బాగుంది. ఫస్ట్ బయటకి ఏం కావాలని తింటుంటే అసలు కూడా సూపర్ ఉంది. బిర్యానీ మెయిన్ అంటే ఫస్ట్ బైట్ సెకండ్ బైట్ నార్మల్ అనిపించింది కానీ కొంచెం ఘాటుగా ఉందన్న. ఘాటు ఉంది కానీ తింటుంటే బాగుంది. పీసులు అయితే బాగానే వచ్చినాయి. ఇట్లా తింటుంటే బాగుంది. మొత్తము చూస్తారు కదా, ఈ మసాలానే ఉంది మొత్తం చాలా స్మూత్గా. రైస్ కూడా గ్రెయిన్స్ కొంచెం పెద్దగానే ఉన్నాయి. మంచి క్వాలిటీ యూజ్ చేస్తారు. ఇంగ్రీడియంట్స్ అర్థమైపోతుంది మీకు. ముఖ్యంగా ఈ రైస్ ఫ్లేవర్ చూసుకోవచ్చు. ఫస్ట్ అరోమాకి అయితే అదిరిపోయింది. టేస్ట్ మాత్రం మరీ కేఫ్ బాగా చెప్పలేము కానీ కొంచెం బోన్ పీసులు అయితే పడ్డాయి. కాకపోతే ట్రై చేయొచ్చు, ఒక్కసారి కూడా ట్రై చేయండి. గ్రాండ్ హోటల్ నేనైతే పర్లేదు, సాటిస్ఫై అయినా. ఫస్ట్ బుక్ అంత అర్థం కాలే కానీ తింటుంటే బాగుంది. కానీ నెయ్యి అయితే అంత ఘనంగా ఏం లేదు. క్వాంటిటీ కూడా తీసుకొచ్చాం. మా ముగ్గురు పెట్టిన తర్వాత ఇంకా ఉంటుంది ప్లేట్లో. మసాలా హైలైట్. ఏమంటాను, బాగుంది. అంటే తింటుంటే బాగుంది. అసలు స్మూత్గా ఉంది. ఇంకా తింటుంటే మరీ హెవీ మసాలా అనట్లేదు, కొంచెం ఘాటు తెలుస్తుంది తప్ప. కాకపోతే మెయిన్ కొంచెం బోన్లెస్ పీసులు తెమ్మని చెప్పండి. ఇంకో మొత్తం బోన్ వచ్చింది. ఒకటే కొంచెం నాకు అంత నచ్చలే. పీసు అయితే లేదు. మటన్ బిర్యానీలో బోన్లు ఎక్కువ వస్తాయి. ఎక్కడ నల్లిపోకలు వచ్చినాయి కదా, కానీ దున్నలు వస్తే ఇబ్బంది. మసాలా మాత్రం దాల్చిన చెక్క అవన్నీ పొడి చేసినట్టు డైరెక్ట్ ఫ్లేవర్ కొడుతుంది. డైరెక్ట్ ఫ్లేవర్ అంటే పంట కింద చిన్న దాల్చిన చెక్క పీసెస్, లవంగా పీసెస్, బాగా ఇలాచి పీసెస్. అంటే స్మాష్ కాదు, ఎచ్చి పచ్చిగా స్మాష్ చేసేది. ఇది ఎచ్చి పచ్చిగా అంటే మరీ సన్నగా చేసి అట్లా పండుగ అవుతుంది అనమాట. మూమెంట్ ఇట్లా చిన్న తుంపల్లా వస్తుంది. సో అది నాకు బాగా అనిపించింది. సడన్గా తింటాం మధ్యలో టక్ టక్ అని తగులుతాయి ఘాటుగా. ఇంకోటి మెయిన్ అయితే పీసులు మాత్రం బోన్ తక్కువ చెప్పండి. బోన్ తక్కువ అని చెప్పండి. నాకైతే మొత్తం బోన్స్ వచ్చినాయి. బోన్స్ వచ్చినాయి ప్లస్ పీసెస్ కూడా 6 కంటే ఎక్కువ రాలేదు నాకు తెలుసు. బట్ ఓల్డ్ పద్ధతిలోనే ఉంది బిర్యానీ ఫ్లేవర్, అర్థమవుతుంది. అంటే రెగ్యులర్గా ఇక్కడ మీరు మెన్షన్ చేసుకుంటే ప్రైస్ 300. మామూలుగా వేరే దగ్గర పోతే 350, 390 ఉంటాయి. 8 పీసులు ఇస్తాడు. ఇక్కడ కొంచెం తక్కువ ఉంది రేటు, 300. అంటే వీళ్ళ స్పెషల్ మటన్ బిర్యానీ ఉంది, అది వచ్చేసి 420 రూపీస్. మళ్ళీ అది ఎట్లుంటో తెలియదు. నేనైతే ట్రై చేసినాం ఒరిజినల్ కాబట్టి. ఓల్డ్ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది బాగా. ఓల్డ్ ఆ మసాలా ఫ్లేవర్స్ డిఫరెంట్గా ఉంటుంది బిర్యానీ. రెగ్యులర్ దమ్ బిర్యానీ కాకుండా దమ్ బిర్యానీ కొంచెం డిఫరెంట్గా స్పైసీగా చెమటలు పడుతుంది. బాగుంది. నేనైతే పక్క సాటిస్ఫై అవుతాను. తినే కొద్దీ మంచిగా ఉంది. మరి అంటే టాప్ 1, టాప్ 2 బిర్యానీ ప్లేస్లో పెట్టలేము కానీ సాటిస్ఫై అవుతారు. హైదరాబాద్లో బెస్ట్ బిర్యానీస్లో ఇది ఒకటి. హైదరాబాద్ బిర్యానీ టైపే ఉంది. ఇప్పటి కనుక మీరు మన వీడియోని చూసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మోర్ తిని ముచ్చల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోలతో ముందుకు వచ్చేస్తా. మీ చుట్టుపక్కల ఉన్న ఫేవరెట్ హోటల్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ అక్కడ కూడా వెళ్దాం. సో మరో వీడితో మళ్ళీ కలుస్తాం. బాయ్.